అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రతాన్ రామకృష్ణ గౌడ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ అండ్ ఫౌండర్ కూడా. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే టికెట్లు రేట్లు పెంచడానికి వీలు లేదని ఒక గట్టి నిర్ణయాన్ని ప్రకటించారు. దానివల్ల చిన్న సినిమాలకి చాలా చాలా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ముందు నుండి కూడా మేము అదొకటి ఉండాలని అనుకున్నాం. కానీ అక్కడ మాట్లాడే వాళ్ళలో చిన్న సినిమా గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదు. చిన్న సినిమాకి సంబంధించి ఏదైనా ఇన్సెంటివ్, ఏదైనా సబ్సిడీలు కానీ, లేదంటే ఇంకా ఏదైనా లొకేషన్స్ ఫ్రీ గురించి కానీ, అలాగే చిన్న సినిమాతో పాటు ఎంతో మంది కార్మికులు ఇండస్ట్రీలో ఉన్నారు. కార్మికుల గురించి కానీ ఎవ్వరు మా దగ్గర ఇప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్లో దాదాపు 10,000 మంది కార్మికులు ఉంటారు. వాళ్ళకి అసలు ఇండ్లు లేవు. మా దగ్గర మా కార్మికులకి హౌసెస్ ఇవ్వలేదు. ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. ఇల్లు లేని నిరుపేదలు చాలా మంది మా దాంట్లో ఉన్నారు. వాళ్ళకు కూడా ఎవరికి ఇల్లు లేవు. అదే ఎవరు మాట్లాడలేదు. హెల్త్ కార్డ్స్ లేవు వాళ్ళకు కూడా చాలా మందికి. అది మాట్లాడలేదు. అదే చిన్న సినిమా రిలీజ్కి దాని ఒక సిస్టమ్ ఎలా అయితే బాగుంటుంది అనేది కూడా ఎవరు మాట్లాడలేదు. ఈరోజు దాని గురించి ఎవరైనా మాట్లాడితే, చిన్న సినిమాల గురించి మాట్లాడితే చాలా చాలా బాగుండేది. ఎంతో కొన్ని వేల మంది ప్రొడ్యూసర్స్ ఈరోజు చిన్న సినిమాల మీద తీసి నష్టపోయి, కొందరు మళ్ళీ తీస్తూ ఉన్న నిర్మాతలు చాలా మంది చిన్న నిర్మాతలు ఉన్నారు. కేవలం పెద్దవాళ్ళ కోసమే మాట్లాడే అవకాశం జరిగింది అక్కడ. ముఖ్యమంత్రి గారు చాలా, అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా మంచి జరగడం కోసం, అంటే చిన్న సినిమాలు ఎలా రిలీజ్ చేయాలి, దీనికి ఒక ప్రత్యేకమైన షో అని గతంలో అడిగి ఉన్నాం. మనం ఒక షో కేటాయించి కంపల్సరీ ఆ సినిమా రిలీజ్కు దాన్ని వాడాలని ఒకటి అనుకున్నాం. అప్పుడు అది ఈజీగా మాట్లాడి దాన్ని సాల్వ్ చేసినా బాగుండేది. ఎందుకంటే దాదాపు మీకు ఇంతకుముందే మనం చెప్పుంటాము, అందరు కూడా చెప్తుంటారు, ఒక 350 సినిమాల వరకు ఫర్ ఇయర్ రిలీజ్ అవుతూ ఉంటాయి సినిమాలు. అందులో ఎక్కువ భాగం ఒక 50 నుంచి 60 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. తక్కిన అన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి. చిన్న సినిమాలకు కూడా థియేటర్లు వచ్చే విధంగా దానికి చాలా లొసుగులు ఉన్నాయి. అలాగే డిజిటల్ ఛార్జెస్, పెద్ద సినిమా ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాకు అదే ఛార్జెస్, చిన్న సినిమాకు కూడా ₹1,00,00,000 సినిమాకు కూడా అదే ఛార్జెస్ పెట్టి ఇండస్ట్రీని కొందరు దోస్తున్నారు. అది కూడా ఎవరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే వ్యక్తులు లేకుండా అయిపోయారు. ఎవరు కూడా చెప్పలేకపోయినారు. ఇప్పుడు పక్క రాష్ట్రాలలో ఇదే డిజిటల్ ఛార్జెస్ వారానికి 2,000, 2,500 ఉన్నాయి. ఇప్పుడు చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, బాంబేలో కానీ 2,000, 2,500 ఉన్నాయి ఛార్జెస్. మన దగ్గర 10 నుంచి 15,000 తీసుకుంటున్నారు ఫర్ వీక్, ఒక వారానికి. ఆ చిన్న సినిమాకి అదే రేటు, పెద్ద సినిమాకి అదే రేటు. అది కూడా ఎవరు మాట్లాడలేకపోయినారు. ముఖ్యంగా మా దిల్ రాజు గారు ఎఫ్డీసీ చైర్మన్ అయ్యడం నిజంగా అందరికీ చాలా సంతోషం. కానీ ఇట్లాంటి కూడా కొన్ని పాయింట్స్ లేవనెత్తి మాట్లాడుంటే మేము ఇంకా చాలా సంతోషపడేవాళ్ళం. చిన్న సినిమాల కోసం కూడా కొంత సపోర్ట్ చేయాలి. ఎఫ్డీసీ దిల్ రాజు వచ్చిన తర్వాత ఎఫ్డీసీ నిజంగా ఎఫ్డీసీలో మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలి. పెద్ద సినిమాలు తీసే నిర్మాతలు కాదు, పెద్ద సినిమాలు ఈ రోజు పెద్ద సినిమాలు తీస్తున్న నిర్మాతలు గతంలో చిన్న సినిమాలు తీసిన నిర్మాతలు వాళ్ళందరూ. ఎవరైనా మొదలు చిన్న సినిమాతో స్టార్ట్ అవుతారు. కాబట్టి చిన్న సినిమాను బతికే ప్లాన్ చేయండి. అలాగే చాలా మంది కార్మికులకు, మాకు ఇండ్లు లేని కార్మికులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కోసం హెల్ప్ చేయించండి. రేపు మళ్ళీ జరిగే మీటింగ్ ఎప్పుడైనా ఉంటే డెఫినెట్ గా మాలాంటి వాళ్ళు, నేను కూడా 40 సినిమాలు తీసుకున్నాను ఇండస్ట్రీలో. నేను మాలాంటి వాళ్ళకు కూడా సలహాలు కూడా తీసుకోండి సార్, మీరు తప్పులేదు. ముఖ్యమంత్రి గారు చేస్తాను ఒక మంచి ఉద్దేశంలో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ చేసే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కరెక్ట్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం మా అందరికీ ఉంది. కాబట్టి తప్పకుండా మళ్ళీ మీటింగ్ జరిగితే మాత్రం తప్పకుండా అవార్డులే కాదు, థియేటర్ టికెట్లే కాదు, కానీ చిన్న సినిమా బతకడానికి, చిన్న సినిమాను పునర్నిర్మించడానికి, ఒక పెద్ద సినిమా చేసినా అదే 200 మంది పనిచేస్తారు. చిన్న సినిమా షూట్ చేసినా 200 మంది పనిచేస్తారు. పెడితే పెద్ద సినిమాకి 20-30 మంది ఎక్కువ కార్మికులు పడతారేమో. కానీ ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యేటి చిన్న సినిమాలు కాబట్టి ఎక్కువ మంది కార్మికులకు చిన్న సినిమాల ద్వారానే లబ్ధి జరుగుతుంది. కాబట్టి చిన్న సినిమాను కూడా ఇండస్ట్రీ దానికి ఒక
అంటే బతికే విధంగా, అంటే అది అందరూ తీసే విధంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు జరిగిన మీటింగ్లో చిన్న సినిమా గురించి ఎవ్వరు కూడా మాట్లాడలేదు, ప్రయత్నం చేయలేదు. దయచేసి దీని గురించి మళ్ళీ మాట్లాడడానికైనా ప్రయత్నం చేయాలని మా దిల్ రాజు గారికి నేను మరొకసారి ప్రత్యేకంగా నేను తెలుపుకుంటున్నాను. అలాగే ముఖ్యమంత్రి గారికి, అలాగే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, ఎందుకంటే వాళ్ళ మాట మీద ఉండి టికెట్ల రేట్లు పెంచమని చెప్పడం నిజంగా చాలా చాలా ఆహ్వానించదగ్గ విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రతాని రామకృష్ణ గౌడ్. నమస్తే. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supply guys. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది TFCC లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.